నమస్కారం. బాగున్నారా? తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఉదయ సాహితీ తెలంగాణ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ ప్రముఖ కవి, టెలివిజన్, సినీ గీతాల రచయిత మౌనశ్రీ మల్లిక్ రచించినటువంటి 4వ కవితా సంపుటి మంటల స్నానం ఇవాళ ఆవిష్కరణ సభకు విచ్చేసినటువంటి మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాం. మంటల స్నానం ఈ పేరే ఎంతో వైవిధ్యంగా ఉంది. మౌనశ్రీ మల్లిక్ గారి కవిత్వము చూసినా, కవితా సంపుటాల పేర్లు చూసినా ఎంతో వైవిధ్యభరితంగా ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే. దిగంబర, గరళం, తప్త స్పృహ, ఇవాళ మంటల స్నానం. నిజంగా ఇంత వైవిధ్యంగా పేర్లను ఎలా పెడతారు, ఎలా రాస్తారు అని నాకు అనిపించినప్పుడు నేను ఒక పుష్కర కాలం నుంచి మౌనశ్రీ మల్లిక్ని గమనిస్తూ ఉన్నాను. నా ఆత్మీయ మిత్రులు, నా ఆంతరంగిక స్నేహితులు. తను కవి కంటే ముందు ఒక శిల్పకారుడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే తను ఒక కవిత రాసిన, నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను, తను ఒక కవిత రాసి పేపర్లో రాసి జేబులో పెట్టుకుంటాడు. కాస్త పని అయిపోయాక మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి చదువుకుంటాడు, మార్పులు చేర్పులు చేసుకుంటాడు. మళ్ళీ ఒక గంట తర్వాత, అంటే ఒక శిల్పి ఒక రాయిని శిల్పంగా ఎలా మలుస్తారో కవిత్వాన్ని, తన కవితను కూడా అలా మలచగలిగే శక్తి సామర్థ్యాలు తనకు పుష్కలంగా ఉన్నాయి. అందుకే కాబోలు తనకు అనేక పురస్కారాలు రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. అలాంటి మౌనశ్రీ మల్లిక్ అటు సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో కూడా అనేకమైన పాటలు రాసి ఎంతో పేరు ప్రఖ్యాతులు మన కళ్ళ ముందే మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మౌనశ్రీ మల్లిక్ ఎలా ఎదుగుతున్నారో అంటే తను అలా ఎదగడానికి ప్రధాన కారణం ఒక మిత్రుడిగా నేను గర్వంగా చెప్పగలను. అదేంటంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం మౌనశ్రీ మల్లిక్లో ఉంది. అది నేను చాలా కాలంగా గమనిస్తున్నాను. నా మిత్రుడని నేను గర్వంగా కూడా చెప్పగలుగుతాను. అలాంటి నా మిత్రుడు, మీ అందరికీ సుపరిచితులు, ఆత్మీయులు మౌనశ్రీ మల్లిక్ గారి ఈ మంటల స్నానం కవితా సంపుటి ఇవాళ ఆవిష్కరణ జరగడం అనేది, ఇంతమంది రావడం అనేది, ఆత్మీయుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. ఎంతో మంది ప్రముఖులు వచ్చారు ఈ కార్యక్రమానికి. మరి వాళ్ళందరినీ వేదిక మీదకి ఒకరొకరిని ఆహ్వానిస్తాను. తెలుగు సినీ సాహిత్యంలో అగ్రేసర కవిగా ఎదిగి ఇటు సాహిత్యంలోనూ అటు సినిమా పాటలోనూ సమాజంపై చెరగని ముద్ర వేసి తన ఉనికిని చాటుకున్న సాటిలేని మేటి సినీ గేయ రచయిత, జాతీయ ఉత్తమ సినీ గేయ కవి పురస్కార గ్రహీత, ప్రసిద్ధ కవి డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారిని ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. కాలాన్ని నిద్రపోనివ్వకుండా చేసి ముచ్చమటలు పట్టించిన విద్వత్ కవి, వేమన పద్యాన్ని నవజీవన నాదంగా ఒలికించిన విమర్శక చక్రవర్తి, ఏ కవితో కూడా పోల్చలేని తన సంతకాన్ని తెలుగు హృదయాలపై ముద్రించిన మహోన్నత కవి, తెలుగు జాతి గర్వించదగిన ప్రపంచ స్థాయి కవి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ గోపి సార్ని ముఖ్య అతిథిగా, గ్రంథావిష్కర్తగా మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ఆయన సమీక్షకుడుగా సాహిత్య రంగానికి పరిచయం. కానీ ఆయన ఒక్క సమీక్షకుడు మాత్రమే కాదు, ఒక గొప్ప కవి, ఒక గొప్ప కథకుడు, గొప్ప వ్యాసకర్త, గొప్ప ప్రసంగికుడు. వచన కవిత్వానికి దారిదీపం వెలువరించిన దిక్సూచి ఒకటి చాలు ఆయన ప్రతిభను తెలియచేయడానికి. లేడీ కండక్టర్ కవితతో కవితా ప్రియుల హృదయాలను దోచిన సాహితీవేత్త శ్రీ దాస్యం సేనాధిపతి గారిని గౌరవ అతిథిగా ఈనాటి కార్యక్రమానికి వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి కరతాల ధ్వనుల మధ్య చప్పట్లు కొట్టండి ప్లీజ్ దయచేసి. ఆయన ఒక చిత్రకారుడుగా కళారంగానికి పరిచయమై పాత్రికేయుడిగా ఎదిగి సాంస్కృతిక రంగంలో దిగ్గజంగా మారిన కవుల కార్ఖానా, నేటి నిజం దినపత్రిక సంపాదకులు శ్రీ బైసా దేవదాసు గారిని ఆత్మీయ అతిథిగా మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వేదిక మీదికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కార్టూనిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించి అక్షరానికి అశ్రువర్ణాన్ని పులిమి
సాహిత్య లోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కవయిత్రి, రచయిత్రి, సాహితీ విశ్లేషకురాలు శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారిని పుస్తక పరిచయం చేయడానికి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. తన జీవితాన్ని చిన్న బిందువుగా ప్రారంభించి వాగుగా, వంకగా, జీవనదిగా మారి నాటి తరానికి నేటి తరానికి వారధిగా నిలిచి తనకంటే చిన్నవారి పట్ల వాత్సల్యంగాను, తన తోటి మిత్రుల పట్ల స్నేహంగాను, తనకంటే పెద్దవారి పట్ల వినయంగాను ప్రవర్తించే జీవన శైలి తనది. దిగంబర కవితా సంపుటితో మొదలై గరళం కవితా సంపుటితో రాటుదేలి తప్తసుర కవితా సంపుటితో తాత్వికతను మేళవించుకొని ఇవాళ మనల్ని మంటల స్నానం చేయించబోతున్న కవి, టెలివిజన్ సీరియల్స్ లో 800 పాటలతో ప్రపంచ రికార్డు సృష్టించిన టీవీ సినీ గేయ రచయిత, ఈనాటి కథానాయకుడు మౌనశ్రీ మల్లిక్ని మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వేదిక మీదికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అచంచలమైన సాహిత్యాభిమానం కలిగి అక్షరానికి నిండు మనసుతో హారతి పట్టే మంచి మనసున్న మనిషి, తెలుగు టెలివిజన్ రచయితల సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్, శ్రీ బయోకెమ్ సైన్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ డి శ్రీనివాసరాజు గారిని కృతి స్వీకర్తగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సభా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అధ్యక్షుల వారిని వేడుకుంటున్నాను.